ద్వితీయోపదేశకాండం 7:1 మీరు చూసుకుంటే అక్కడ హిత్తీయులు అని మనకు కనబడతారు. ఎవరు? హిత్తీయులు అనేవాళ్ళు మనకు కనబడతారు. వీళ్ళ లక్షణాలను ఒకసారి మనం బైబిల్లో చూద్దాం. ఆదికాండము 26వ అధ్యాయము 35వ వచనాన్ని ఒకసారి చూడండి. ఇప్పుడు అందరికీ అర్థమయ్యే రీతిలో వాక్యం ఉండబోతుంది. అందరూ జాగ్రత్తగా వినండి. ఆదికాండం 26:35, 34 నుంచి చదవండి. ఏశావు 40 సంవత్సరముల వాడైనప్పుడు హిత్తీయుడైన బేయేరి కుమార్తెయగు యహూదీతును హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాషేమతును పెండ్లి చేసుకొనెను. వీరు ఇస్సాకునకును రెబ్కాకును మనోవేదన కలుగజేసి. చాలు చాలు చాలు. ఇక్కడ మనకి హిత్తీయుల ఆడపిల్లలు కనబడుతున్నారు. ఎవరు? హిత్తీయుల ఆడపిల్లలు కనబడుతున్నారు. ఈ ఏశావు అనేవాడట ఆ జాతికి చెందిన స్త్రీలను పెళ్లి చేసుకొని 2 కోడళ్ళను తెచ్చాడు ఇంటికి. ఒకరిని కాదు, ఆ జాతిలో నుండి దగ్గర దాపుగా 2 ఆడపిల్లల్ని పెళ్లి చేసుకుని వాళ్ళిద్దరిని ఇంటికి తెచ్చాడు. ఆ ఇంటికి వచ్చిన హిత్తీయులు ఇస్సాకు రిబ్కాలకు సంతోషం కలిగించారా? ఉల్లాసం కలిగించారా? ఉత్సాహం కలిగించారా? ఎప్పుడైతే ఆ జాతికి సంబంధించిన మనుషులు ఆ గడప తొక్కారో ఆ రోజు నుండి స్టార్ట్ అయింది ఆ ఇంట్లో మనోవేదన. ఎప్పుడైతే ఆ జాతికి చెందిన వాళ్ళు ఆ ఇంట అడుగు పెట్టారో ఆ రోజు నుంచి బ్రతకడం ఎందుకురా బాబు మాకు అనిపించేటంతగా వాళ్ళని హింసించారంట. ఇటుపక్క చూడండి, 27:46. మరియు రెబ్కా ఇస్సాకుతో, హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసిగినది. ఈ దేశస్థురాండ్రైన హేతు కుమార్తెలలో వీరి వంటి ఒకదానిని యాకోబు పెండ్లి చేసుకుని ఎడల నా బ్రతుకు వలన నాకేమీ ప్రయోజనమనెను. చాలు చాలు చాలు. ఏమంటుంది? రెబ్కా ఇస్సాకుతో అంటుంది, హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసిగిపోయింది. అప్పటిదాకా చాలా సంతోషంగా ఉందండి ఆ కుటుంబం. అప్పటిదాకా చాలా ఆనందంగా ఉన్నారండి, చాలా ఉల్లాసంగా ఉన్నారు. 2 భార్యాభర్తలు, 2 చక్కటి మగబిడ్డలు, కమల పిల్లలు. చాలా సంతోషంగా, చాలా ఉల్లాసంగా, ఆనందంగా, సంతోషంగా పాటలు పాడుకుంటూ హాయిగా జీవితం సాగిపోతుంది. ఈ హిత్తీలకు సంబంధించిన జాతి ఆ ఇంట్లోకి అడుగు పెట్టారో లేదో మనోవేదన స్టార్ట్ అయింది. ఇంకెందుకు బ్రతకడం, బ్రతుకు ఉపయోగం ఏముంది, చస్తే పోద్ది, ఈ జీవితం ఎందుకు అనేటట్టుగా వాళ్ళకి జీవితాల మీద విసుగు పుట్టింది. అంటే ఈ హిత్తీయులు దేనికి సంకేతంగా ఉన్నారో తెలుసా? మనోవేదన అనే ఒక లక్షణానికి వీళ్ళు సంకేతం. ఈ లక్షణం చాలా మందిలో ఉంది. ఆల్రెడీ ఇప్పుడు చాలామంది మనోవేదనతో అల్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. వాస్తవమా కాదా నేను చెప్పింది? ఒక్కొక్కరు ఒక్కొక్క కారణంతో దిగులులో, ఆవేదనలో, ఆందోళనలో, కలవరాల్లో బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. ఎవరికి ఉండాల్సిన బాధలు వాళ్ళకున్నాయి, ఎవరికి ఉండాల్సిన కారణాలు వాళ్ళకు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క కారణంతో దిగుల్లో బ్రతుకుతున్నారు. అదో రకమైన మనోవేదన ఉందా? నీకు మనోవేదన ఉందా? అలా అయితే ఈ హిత్తీయుడు నీలో ఉన్నాడు. ఏం చేయాలో తెలుసా? ఆ మనోవేదన అనే వాడిని ఎప్పుడైతే నువ్వు చంపేస్తావో, ఆ లక్షణాన్ని ఎప్పుడైతే నువ్వు కూలగొడతావో ఆ రోజు వాగ్దాన దేశంలో మొదటి అడుగు పడుతుంది. అందుకే అన్నాడు కదా, మీరు దేనిని గురించి కూడా చింతపడొద్దు, మీ చింత యావత్తు నా మీద వేయండి బిడ్డలారా. దేని గురించైనా ఒకవేళ మీకు బాధ కలిగితే, దేని గురించైనా మీరు ఆలోచిస్తూ ఉంటే, దేనికోసమైనా మీరు మనోవేదనతో ఉంటే అవన్నీ నా మీద వేయండి. నా మీద వేసి మీరు నిశ్చింతగా ఉండండి, నేనున్నానుగా, నేను చూసుకుంటాను. ఈ సందర్భంగా మరొక మాట కూడా నేను చెప్పాలి. అది చెప్పకపోతే ఈ సందేశానికి పట్టు లేకుండా పోద్ది. ఏంటంటే, దేవుడు ఈ 7 రకాల జాతుల గురించి మాట్లాడేటప్పుడు ఏమన్నాడో తెలుసా? సంఖ్యలోనూ సైనిక పరంగాను నీకంటే మించినోళ్ళు వాళ్ళు,
ద్వితీయోపదేశకాండం 7:1 మళ్ళీ అదే చూసుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. నువ్వు ఎవరి మీదకి వెళ్తున్నావో తెలుసా? శక్తిలోనూ జనాభా పరంగా కూడా నీకంటే మించిన గుంపు మీదకి వెళ్ళబోతున్నావు. ఇప్పుడు మనలో ఉన్న ఈ మనోవేదన అనేది ఉంది చూడండి, దీన్ని కొట్టాలంటే చిన్న విషయం కాదు, దీన్ని గెలవాలంటే సామాన్యమైన విషయం కాదు. సామెతల గ్రంథంలో అంటాడు కదా, పట్టణాన్ని గెలిచేవాడి కంటే కూడా తన మనసుని గెలిచినవాడు శ్రేష్ఠుడు. ఒక ఊరిని గెలవగలిగిన వాడి కంటే కూడా తన మనసును కంట్రోల్ చేయగలిగిన వాడు వీరుడు. ఈరోజు చూడండి, చాలామంది దిగులుతో ఉన్నారు, చాలామంది కలవరాల మధ్యలో బ్రతుకుతున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం అండి. కొంతమంది రోగాలతో, ఈ రోగంతో నేనున్నాను, నేను చచ్చిపోతానేమో. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదు, ఈ అమ్మాయి పరిస్థితి ఇంతేనేమో అని ఓ తల్లి బాధపడిద్ది. ఓ యవనస్తుడు బాధపడతాడు, సంవత్సరాలు మీరిపోతున్నాయి, నాకు ఒక ఉద్యోగం రావట్లేదు, నా బ్రతికి ఇంతేనేమో. రోజులు గడుస్తున్నాయి, సంవత్సరాలు దొరికిపోతున్నాయి, నేను సేవలో వాడబడలేకపోతున్నాను, నా బ్రతికి ఇంతేనేమో. ఆత్మీయ జీవితంలో నేను నిలవలేకపోతున్నాను, పోరాటాల మధ్యలో నలిగిపోతున్నాను, ఒక ఓడిపోయిన వ్యక్తిలాగా నేను ఇలా నిలబడాల్సి వచ్చిద్దేమో, జీవితం బాగుపడదేమో, బ్రతుకంతా ఈ కన్నీళ్ళల్లో, ఈ కలవరాల్లో, ఈ దిగులుతో బ్రతుకు ఇలా ఈడ్చుకుంటూ వెళ్ళాల్సి వచ్చిద్దేమో. ఒకప్పుడు బాగా బ్రతికాం, ఇప్పుడు ఒక్కొక్క మెట్టు దిగుతూ ఉన్నాం, చివరికి అన్నీ పోగొట్టుకుంటామేమో. ఇలా ఒక్కొక్కరి హృదయంలో ఒక్కో రకమైన మనోవేదన, అవునా? ఉందా? నేను నా ఆత్మీయ జీవితంలో ఏం గమనించానో తెలుసా? కొన్నిసార్లు అసలు కారణం ఏమో కూడా తెలియదు, అదొక తెలియని నిరాశ, అదో రకమైన దిగులు, అదో రకమైన బాధ. ఉల్లాసం ఉండదు, ఉత్సాహం ఉండదు, దేవుని కొరకు బ్రతకాలి, అనేక మంది ఆత్మల్ని సంపాదించాలి అనే తపన ఉండదు. ఏదో పోగొట్టుకున్నోళ్ళలాగా, ఏదో జీవితం అంతా శూన్యమైపోయినట్టుగా, చాలాసార్లు కారణం ఏంటో కూడా తెలియకుండా దిగులతో కూర్చున్న రోజులు ఎన్నో ఉన్నాయి నా మట్టుకు. నాకు బాగా ఆలోచించి ఇదిలించుకొని, అసలు ఎందుకు బాధపడుతున్నాను నేను, అసలు ఎందుకు డల్గా ఉన్నాను, మనసు ఎందుకు కురింగిపోయింది, ఏం జరిగింది ఇప్పుడు? అంత బాగానే ఉంది కదా, దేవుడు కృపలో ఆయన చక్కగా వాడుకుంటున్నాడు కదా, ఆయన కృప వెంబడి కృప చూపుతూ ముందుకు తీసుకెళ్తున్నాడు కదా, అసలు కారణం ఏంటి, నేను ఎందుకు దిగులు పడాల్సి వస్తుంది, ఎందుకు డీలా పడాల్సి వస్తుంది అని వెతుక్కుంటే కారణం కనపడదు. ఈ అనుభవం ఎవరికైనా ఉందా? కారణాలు ఏమి ఉండవండి, తెలియకుండానే ఎందుకు డల్ అయిపోతాం, ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా, ఏదో అయిపోతున్నట్టుగా. ఏంది అలా ఉన్నావు? ఏం లేదులే. ఎందుకు డల్గా ఉన్నావు? ఏం లేదులే. ఈ అనుభవం మీలో ఎంతమందికి ఉంది చెప్పండి? నాకైతే చాలాసార్లు విసుగు కూడా వచ్చింది. ఏంట్రా బాబు, ఈ అసలు ఎందుకు వస్తుంది ఇలా, మైండ్ ఎందుకు మారుతుంది, మైండ్ ఎందుకు మొద్దుబారిపోతుంది? కారణం చూస్తే ఏమి లేదు, కోట్ల రూపాయలు అప్పు లేదు, షుగర్, బీపీలు, క్యాన్సర్లు, పెద్ద 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 రోగాలు ఏమి లేవు, వరదలు వచ్చి ఇల్లేం కొట్టుకుపోలేదు, ఏమండి, అప్పులకి వడ్డీలు కట్టే పరిస్థితి లేదు. అసలు ఎందుకంటే లోపల ఒకడు కూర్చొని ఉన్నాడు. ఎవరోడు? మనోవేదన అనే హిత్య లక్షణం ఒకటి ఉంది. ఇది ఉందంటే ఓరక మనసుని రేపుతూ ఉంటుంది. అంత అయిపోయింది, నీ బ్రతుకు శూన్యమే, నీ బ్రతుకు బాగుపడదు, నీ జీవితం ఇంతే, నీ తలరాత ఎవరు మార్చరు. నీకంత జ్ఞానం ఉందా? నీకంత తెలివితేట ఉందా? అసలు నువ్వు ఎప్పుడైనా నీ ముఖం అద్దంలో చూసుకున్నావా? నువ్వు ఆ స్థాయికి నీ వల్ల కాదు. కుటుంబ పరిస్థితులు మారతాయి అనుకుంటున్నావా? మారతాయా? పలానా వాళ్ళు తెలుసుగా, ఇదే పరిస్థితుల్లో ఒక దారి అయిపోలేదా? పలానా వాళ్ళు ఓయినం కాలేదా? నువ్వు కూడా అంతే. పిల్లల్ని బాగా రెడీ చేసి స్కూల్కి పంపిస్తారా? ఎక్కడో వార్తల్లో ఏదో వింటారు,
ఎవరో ఒక చిన్నపిల్లని పట్టుకొని పాడు చేసి చంపిన సంగతి ఎక్కడో వార్తల్లో తగిలిద్ది. ఈ స్కూల్కి వెళ్ళిన అమ్మాయి గురించి ఇంట్లో కూర్చున్న అమ్మ బాధపడతా ఉండిద్ది. ఈ మనోవేదన స్టార్ట్ అయ్యిద్ది. మా అమ్మ ఇంటికి వచ్చిద్దో రాదో ఈ పూట. కాలేజీకి వెళ్తున్న అమ్మాయి ఎవడి వాళ్ళలోనైనా పడిపోద్దేమో. ఈ సైతాను లోపల కూర్చొని వాళ్ళని వీళ్ళని చూపించి ఏదో ఒక వంకతో నిన్ను బాధ పెడతాడు, నిన్ను దిగులు పెడతాడు, కలవరంలో ఉండేటట్టు చేస్తాడు. ఒక మాట అడుగుతున్నాను చెప్పండి, ఇలా దిగుల్లో ఆవేదనలో కృంగిపోయిన వాడు ఏ యుద్ధాలైనా చేయగలుగుతాడా? ఉల్లాసంగా అడుగులు ముందుకేయగలుగుతాడా? ఏం వాగ్దాన దేశంలో పోనిండి అడుగుబడి ఏదో బ్రతుకు తెల్లార్చుకుందాం ఇలా. ఏముంటుంది ఉల్లాసం, ఏముంటుంది ఉత్సాహం కదా? ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? ఆత్మచేత ఏం చేయాలి? ఆత్మచేత శారీరక క్రియల్ని చంపాలి. శారీరక క్రియలు అంటే ఏమనుకుంటున్నారు? మన వాళ్ళందరికీ బాగా తెలిసింది వ్యభిచారం, నరహత్య, దొంగతనం, కొట్టుకోటాలు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెడ్డగా చెప్పటాలు. అవే కాదు పెద్ద పాపాలు. మీకు తెలుసా? పాపం అంటే వ్యభిచారం, నరహత్య, దొంగతనం ఇవి మాత్రమే కాదు, ఈ మనోవేదన అనేది కూడా ఒక పెద్ద పాపమే. మనకు తెలియకుండానే మనల్ని తినేస్తుంటుంది ఇది. మనకు తెలియకుండానే మనల్ని రోజు రోజుకి క్షీణింపజేస్తూ ఉంటుంది. ఈరోజు ఒక మాట చెప్తా. ఈ మనోవేదన అనే ఈ శత్రువుని దేంతో కొట్టాలో చెప్పనా? ఏ ఆయుధాన్ని వాడి దాన్ని కూలద్రోయాలో చెప్పనా? తీయండి హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయండి హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుతారా? అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును. ఏంటంటే ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును. ఇక్కడ ఒక మాట మీ మనసు దాని మీదకి రావాలని కోరుకుంటున్నా ఈ పూట. నిరీక్షణ వలన ఉత్సాహం. ఏ నిరీక్షణ? నిరీక్షణ అంటే ఎదురుచూపు. విశ్వాసం అంటే ఏంటి? హెబ్రీ పత్రిక 11:1 విశ్వాసం అనగా నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. నిరీక్షణ అనే ఒక ఆయుధాన్ని చేతబట్టుకొని నీ మనసులో ఉన్న మనోవేదనను కోలద్రోయాలి. ఈరోజు నువ్వు దాన్ని కొట్టగలిగితేనే నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు, లేకపోతే ఉన్న చోటనే కూర్చుంటావు. నిరీక్షణ వల్ల ఏమొస్తుందంట చెప్పండి? ఉత్సాహం, ఉల్లాసం, ఉజ్జీవం. ఏంటి ఆ నిరీక్షణ? ఏంటి నిరీక్షణ వల్ల ఉత్సాహం ఎందుకు వస్తుందో చెప్పనా? ఓకే చెప్తాను. ఇప్పుడు నా పరిస్థితి ఇలా ఉంది, నా దేవుడు నన్ను బాగు చేస్తాడు. ఇది నిరీక్షణ. నేను ఇలా ఓడిపోయిన వాళ్ళలాగా ఉన్నాను, నా దేవుడు నన్ను నిలబెడతాడు. ఇది నిరీక్షణ. ఈరోజు నేను జ్ఞానం లేకుండా ఉన్నాను, జ్ఞానము కలిగిన నా తండ్రి నాకు జ్ఞానం ఇస్తాడు. ఇది నిరీక్షణ. ఈరోజు నేను నలుగురి దగ్గర అయ్యా సహాయం చేయండి బాబు, కాస్త ఇల్లు గడవట్లేదు, అప్పులు కొడ్డీలు కట్టుకోలేకపోతున్నాం, సహాయం చేయండి బాబు అనేటట్టుగా ఈరోజు నా చెయ్యిలా ఉంది. కానీ నా దేవుడు ఒకరోజు నలుగురికి ఇచ్చేటట్టుగా నన్ను చేస్తాడు. ఇది నిరీక్షణ. ఎదురు చూపం. ఒక ఉజ్జీవం నా ద్వారా దేవుడు రగిలిస్తాడు. ఒక ప్రభంజనం, కలలో కూడా ఊహించని ఒక అద్భుతమైన జీవితం నా తండ్రి నాకు ఇస్తాడు. ఇది ఒక నిరీక్షణ. ఉందా? నిరీక్షణ ఉందా మీకు? నిరీక్షణ మీకుంటే మీ కళ్ళు వెలుగుతాయి. నిరీక్షణ మీకుంటే మీ ముఖ కవలికలు మారిపోతాయి. నిరీక్షణ మీకుంటే జింక పిల్లలాగా, లేడి పిల్లలాగా గొంతులేస్తూ వెళ్తావు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. వినపడట్లా నాకు, అబ్బాయి వినపట్ల గట్టిగా. నాకు ఆరోగ్యం ఇస్తాడు, ఆయుష్నిస్తాడు, అమ్మకి పెళ్ళేటట్టు చేస్తాడు, మంచి పిల్లల్ని ఇస్తాడు,
పెళ్ళై 12 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా పర్వాలేదు, యేసు ప్రభు సంతానం ఇస్తాడు, అప్పుల్లో నుండి బయటికి తెస్తాడు, ఒక ఉద్యోగం నాకు ఇస్తాడు, ఇక ఏదో చేస్తాడు. ఒక రోజు నాకు ఉంది. ఎప్పుడు ఇలా చెప్పుకోండి, ఈ ఆయుధాన్ని వాడండి, దెబ్బకి ఈ హిత్యుడు పత్త లేకుండా పారిపోతాడు అక్కడి నుండి. హిత్యుడు అంటే ఎవరు అనుకోమాకండి, ఇప్పుడే వచ్చిన వాళ్ళు ఉంటారు లైవ్లోకి. మనోవేదన అనే శత్రువాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒకరోజు చిలకలూరిపేటలో విజిటింగ్ అవర్స్ ఉన్నాయి. శాలేమన్నను కలవడానికి చాలామంది వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నారు. వాళ్ళలో ఓ సోదరు వచ్చింది, హైదరాబాద్ నుండి వచ్చిందంట. ఏమో వాళ్ళకి చాలా అప్పులు ఉన్నాయి, గోపురాలు తిరిగారు, వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏం చక్కబడలేదు, వాళ్ళ స్థితిగతులు ఏమీ మారలేదు. రోజుకు కాస్త గుంటలో కూరుకుపోతున్నట్లుగా వాళ్ళ బ్రతుకుంటే ఇక బ్రతకడం ఎందుకని ఒకరోజు నిర్ణయం తీసుకొని ఆ మనోవేదనలో ప్రాణం విసిగిన ఆ టైంలో చీర తీసుకొని ఫ్యానుకు కట్టిందంట. చీర తీసుకుని ఫ్యానుకు కట్టి ఇక ముడేసుకొని స్టూల్ ఎక్కిందంట. స్టూల్ ఎక్కి ఇక మెడకు చుట్టుకొని ఆ స్టూల్ని అట్లా కొట్టాలి. బ్రతకడం అనవసరం అనుకుంది, ఇక ఈ బాధలు పోవనుకుంది. మెడకి చుట్టుకొని ఆ స్టూల్ని అలా కాలుతో తన్నుదాం అని అనుకున్న ఆ టైంలో ఈ ఫోన్లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఒక సౌండ్ వస్తుంది కదా, ఒక సౌండ్ అలా మోగిందంట. ఏంటా అని చెప్పి ఫోన్ తీసుకొని ఒక్క క్షణం ఎటు కూడా చస్తున్నాగా, చావబోయే ముందు ఏదో సౌండ్ వచ్చిందని చెప్పి ఫోన్ తీస్తే వాట్సాప్లో ఎవరో ఒక వీడియో లింక్ పెట్టారు. ఏంటైది అని చెప్పి ఆ పాటలోకి వెళ్ళి దాన్ని క్లిక్ చేస్తే ఏం పాట వస్తుందో తెలుసా? చెమ్మగిల్లు కళ్ళల్లో నా కన్నీరు ఎంతకాలం, కష్టాల బాటలో సాగదు పయనం, విడుదల సమీపించెను, వెలుగు నీకు ఉదయించెను. ఈ మాటలు ఎప్పుడైతే ఆమెకు వినబడ్డాయో, ఈ పాట ఎప్పుడైతే ఆమెకు వినబడిందో, ఆ తల్లి అంటుంది మాతో, అన్నయ్య బ్రతకడం ఎందుకు అనిపించి చీర కట్టుకొని ఇక మెడకు చుట్టుకున్నాను. దాదాపు మీరెవరో నాకు తెలియదు, ఎవరో మా బంధువులు ఈ పాట పంపించారు. ఆ పాట వింటుంటే నా ప్రాణం లేచొచ్చినట్టుంది, నా బ్రతుకు బాగుపడిద్ది, ఈ కన్నీళ్ళు ఎక్కువ రోజులు ఉండవు, నేను మోస్తున్న నిందలు పూదండలుగా మారుతాయి, ఈ నిందలన్నీ నాకు ఘనతలుగా మారిపోతాయి. ఈరోజు నేను కొదువుతో ఉన్నాను, ఒకరోజు నలుగురికి ఇచ్చేటట్టుగా ఆ భగవంతుడు చేస్తాడు. ఆ పాట ఈరోజు నన్ను బ్రతికించి ఈరోజు మీ దగ్గరికి తెచ్చింది అని ఆ సోదరి చెప్పిందండి. కొట్టండి గట్టిగా. ఆ ఫోనులో నుండి వచ్చిన ఒక పాట నిరీక్షణను పుట్టిస్తే మనోవేదన బ్రద్దలైపోయింది యేసు నామంలో. ఈరోజు అందరినీ సైతానుగాడు మనోవేదనలో ఉంచి వాడు సంబరాలు పడతా గంతులేస్తున్నాడు. ఈరోజు నిరీక్షణ అనే ఆయుధాన్ని పట్టండి. ఏ ఆయుధం? విశ్వాసముతో కూడిన నిరీక్షణ. రోజులు మారతాయి, బ్రతుకు మారుతుంది, ఊహించని కార్యాలు నా ప్రభు చేయబోతున్నాడు, అద్భుతాలు చేస్తాడు నా తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చూడండి మన పాటల్లో ఎక్కువ మారుతుంది నీ జీవితం, వేదన చెందకో, మరచిపోడు నిన్ను యేసయ్య, బాధపడమాక. ఒక రోజు ఉంది, నీకు ఒక రోజు ఉంది, నీ కుటుంబానికి ఒక రోజు ఉంది. ఈరోజు ఎంత అవమానపడుతున్నావో, ఎన్నిసార్లు తలదించుకొని కళ్ళల్లో కన్నీళ్ళు దిగమింగుకొని సమాజంలో తిరుగుతున్నావో, దేవుడు అంటున్నాడు ఈరోజు ఒక నిరీక్షణతో కూడిన మాట సంఘములో ఆ వాక్య ఖడ్గాన్ని విరజిమ్ముతున్నాడు నా తండ్రి. నీకు ఒక రోజు ఉంది, ఆ రోజు నీదే. నేను నీ పక్షాన ఉండి అవరోధాలను, అడ్డుబండలను నీకు మెట్టులుగా మార్చి ముందుకు తీసుకువెళ్తా. ఏ ఆయుధం అండి అది? ఏ ఆయుధం చెప్పండి? నిరీక్షణతో కూడిన ఆయుధం. హల్లెలూయా.
చెప్పండి హల్లెలూయా. ఎప్పుడు అవే పాటలు, ఎప్పుడు అవే మాటలు, ఎప్పుడు అదే ధ్యాస. ఏంటి మీ ధ్యాస ఏముండాలి? అయిపోయింది, అంతా అయిపోయింది, నా బ్రతుకు మారదు, నా తలరా తింటే, నా కర్మ, నా దరిద్రం. మాటలు మార్చు, పాటలు మార్చు. ఒక తెలియని నిరాశ నీకు వచ్చిన ప్రతిసారి నువ్వేమంటావో తెలుసా? నీ మనసుతో, నా ప్రాణమా ఏల నాలో కృంగి ఉన్నావు. కారణం ఏంటి? ఏ కారణం నువ్వు చెప్పినా ఆ కారణానికి ఒక పరిష్కారం ఇవ్వగలిగిన వాడు నేను ఆరాధించే దేవుడు. మొట్టమొదట దీన్ని కొట్టాల. ఇదిగో ఆనందించు, ప్రభువునందు ఆనందించు. మరలా చెప్తాను, ఆనందించు. ఏం ఆనందించమంటావయ్యా? ఇక ముందున్న రోజులు నీయే. ఇక ముందున్న రోజులు దేవుడు నీకు ఇస్తున్న రోజులవి. అభిషేకం, ఆకాశము నుండి బలమైన అభిషేకం నీ మీదకు రాబోతుంది. ఒక బలమైన ఉజ్జీవకర్తగా నువ్వు మారబోతున్నావు. నీ కుటుంబానికి ఒక వెలిగిచ్చే దీపముగా, దీపస్తంభముగా నువ్వు నిలబడబోతున్నావు. మంచం కింద ఉన్నావేమో, సైతాను నిన్ను కప్పి పెట్టాడేమో, ఆయన తన చేత్తో నిన్ను అలా నిలబెట్టబోతున్నాడు. ఇవి నేను చెప్తే మీరు ఈరోజు సంబరం చేసుకొని సంతోషంగా వెళ్ళడం కాదు. ఈ శత్రువు బయలుదేరిన ప్రతిసారి అంబులు పొదిలో నుండి తీయండి. దేన్ని? నిరీక్షణ అనే ఆయుధాన్ని.